జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా సాగింది. సభ స్టార్ట్ అయినప్పటి నుంచే ముగిసే వరకు కార్పొరేటర్ల ఆందోళనతో దద్దరిల్లింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుబడితే నగర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీజేపీ నిరసన తెలిపింది. తోపులాటలతో, ఘర్షణలతో కౌన్సిల్ ప్రారంభించిన రోజే నిరవధిక వాయిదా పడింది. 6 నెలల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఘర్షణలు, తోపులాటలు దాటి కొట్టుకునే వరకు వెళ్లింది. సభ ప్రారంభమైన మొదటి నిమిషం నుంచి ఆందోళనలు, నినాదాలే కనిపించాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మార్పుపై ఆందోళనలతో హోరెత్తించారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సభకు బీఆర్ఎస్ తరఫున ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నిరసనలతో సభను 3 సార్లు వాయిదా వేశారు మేయర్. వాయిదా తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలు ఆగలేదు. మేయర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మేయర్ కూడా గట్టిగానే వాదించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏనని, పార్టీ మార్పుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ మేయర్ గట్టిగానే సమాధానమిచ్చారు. మీరు బేసికల్లీ సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఐ నో సబ్జెక్ట్ లేదు. డెవలప్మెంట్ అడ్డుకోవాలి. అటు బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసనలతో హోరెత్తించారు. కౌన్సిల్ సమావేశానికి గుర్రపు డెక్కలు, డ్రైనేజ్ పైపులతో బీజేపీ కార్పొరేటర్లు వచ్చారు. 6 నెలల నుంచి కార్పొరేటర్లకు నిధులు లేవని, జీహెచ్ఎంసీ శానిటేషన్ అంతా నిద్రపోతుందని, చెరువుల్లో గుర్రపు డెక్కలను కనీసం క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదని నిరసన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి ఫోటోలతో ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో కౌన్సిల్లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ప్లకార్డులను ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పక్కకు తోసే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. గుర్రపు డెక్క పెరుగుతా ఉంది, దోమలు పెరుగుతా ఉన్నాయి, వాసనతోటి దోమలు గుట్టి ప్రజలు చచ్చిపోతున్నారు. పాకిన నడివడ్డు గడ్డపైన జీహెచ్ఎంసీ మేయర్, మంత్రులు ఉండేటువంటి ఇటువంటి ప్రాంతంలోనే ఇటువంటి గుర్రపు డెక్క, ఇంత డ్రైనేజీ ఉంటే, ఇంత మోరీలు ఉంటే మరి భాగ్యనగరంలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంది? ప్రజా జీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఏ విషయం కూడా పట్టించుకోవట్లేదు. సభ మధ్యలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుత సమస్యలకు సంబంధించిన అంశంపై మాట్లాడారు. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వాటర్ లాగిన్ పాయింట్లకు సంబంధించిన విషయంలో అవగాహన ఉందన్నారు. ఇక సభలో సభ్యుల తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. అటు వాటర్ బోర్డు అధికారుల తీరుపైన మేయర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిరసనలు, ఆందోళనలు, తోపులాటల మధ్య నిరవధిక వాయిదా పడింది.